హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. మనకి జూలై 11th 12th ఎగ్జిబిషన్ ఉండబోతుందండి. ఒక 1 వీక్ మాత్రమే ఉంది, ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఈ డేట్స్ అయితే మీరు తప్పకుండా బ్లాక్ చేసుకోండి, గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు అన్ని స్టిచ్డ్ బ్లౌజెసే అండి. ఈరోజు చూపించబోతున్నాయి కొత్త డిజైన్స్ మాత్రమే, అన్నీ కూడా కొత్త డిజైన్సే, చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉండబోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి జూలై 11th 12th ఎగ్జిబిషన్లో మంచి మంచి శారీస్, డైలీ వేర్ శారీస్, అలాగే పట్టు శారీస్, మేము ఎంబ్రాయిడరీ చేసిన శారీస్, ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉండబోతున్నాయండి. తప్పకుండా వీలైన వారు ప్రతి ఒక్కరూ రండి, ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక 10,000 కనుక పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక విషయం ఉందండి. చాలామంది కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ పెట్టమని అడుగుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అలాగే వాట్సాప్లో మెసేజెస్ కూడా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడంటే కరీంనగర్లో పెట్టాలనేది నా ఆలోచన అండి. కరీంనగర్ వాళ్ళు ఎవరైనా మా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక ఒక్కసారి మీరు కామెంట్లో మీకు తెలియపరచండి. ఎందుకంటే మాకు కరీంనగర్లో ఎగ్జిబిషన్ చేయడం అయితే ఫస్ట్ టైము. కాబట్టి ఏంటంటే ఎంతవరకు నేను రీచ్ అవ్వగలను అనే ఒక చిన్న అవగాహన నాకు రావడం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. మీకు పెట్టడము ఎంతమందికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనే విషయం చిన్న కామెంట్ ద్వారా మీరు తెలియపరిస్తే నెక్స్ట్ టైము ఎగ్జిబిషన్ అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో వచ్చే ఎగ్జిబిషన్ కనుక కరీంనగర్లో పెట్టాలని ఆలోచన అండి. కాబట్టి మీరు కరీంనగర్ వాళ్ళు తప్పకుండా నాకు రిప్లై ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీకు చూపిస్తున్న ఈ బ్లౌజెస్ అయితే కనుక మీరు బుకింగ్ చేసుకుంటే మీకు ఎగ్జిబిషన్ తర్వాత డిస్పాచ్ అవుతాయి. నేనైతే బుకింగ్సే లేవని చెప్పాను. మా బాబు ఏంటంటే, మమ్మీ బుకింగ్స్ పెట్టు, కానీ ఎగ్జిబిషన్ తర్వాత మనం డిస్పాచ్ చేస్తామని చెప్పు మమ్మీ అని చెప్పాడు వాడు. కాబట్టి మా బాబు చెప్పిన దాన్ని బట్టి నేను బుకింగ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా కావాలంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి. డిస్పాచ్ అనేది మాత్రం ఎగ్జిబిషన్ తర్వాత డిస్పాచ్ అవుతాయి. చాలా బిజీగా ఉన్నామండి, అంతా కూడా స్టాక్ అంతా కూడా సర్దుతున్నాం. ఏమేమి వెరైటీస్ ఇవన్నీ తీసుకోవాలి, వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కొంచెం బిజీగా ఉంది. ఏదైనా మిస్టేక్గా మీకు లేట్ అయితే కూడా మీరు వేరేలా అనుకోవద్దు. ఏ ఐటమ్ అయినా కూడా మళ్ళీ ఎగ్జిబిషన్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీ మనీకి పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది అండి. మీకు ఎలాంటి ఇబ్బంది మేము పెట్టాం. కాబట్టి అంతవరకు మేము ఆగగలము అనుకుంటే మీరు బుకింగ్ చేసుకోండి. లేదంటే ఎవరు అమౌంట్ అయితే వేయొద్దు. నేను ఎగ్జిబిషన్ తర్వాతనే అమౌంట్ వేయండి. బుకింగ్ అయితే చేసుకోండి, అమౌంట్ మాత్రం తర్వాత వేయండి. నేను 1 by 1 మీకు పంపిస్తూనే ఉంటాను. ఈ గమనిక ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉంది. కాబట్టి నేను ఇలా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో కూడా నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి. ఇక మన వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మనం చూడబోయే బ్లౌజెస్ దాదాపుగా మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి. తక్కువగా కంప్యూటర్ వర్క్ ఉన్నాయి, కానీ ఎక్కువ అయితే మాత్రం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉందండి. ఇది వచ్చేసి నేవీ బ్లూ పైన గోల్డ్, సిల్వర్, గ్రీన్ కలర్ 3 కలర్ కాంబినేషన్లో ఇలా వన్ సైడ్ బంచ్ అంతా ఇలా ఇచ్చామండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది. ఇటు సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ అంతా కూడా ఇలా స్మాల్ బూటా వస్తుంది. ఇది 38 సైజ్ అండి. నేను వీటి కాస్టులు ఏవి కూడా చెప్పట్లేదు. వీటి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ చెప్తున్నా అండి, 1500 ఎబో 2000 బిలో ఉంటాయండి. ఆ మధ్యలో ఉంటుంది ప్రైజెస్ అంతా కూడా. 2000 కంటే ఎబో ఏ బ్లౌజ్ కూడా లేదండి. మామూలుగా ఒకటి 2000 లాస్ట్, 1500 కంటే ఎబో ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్, కొన్ని 1200 వరకు కూడా ఉన్నాయండి. నేను చెప్పడం రాంగ్ చెప్పాను. మామూలుగా అనుకోండి 1000 నుంచి 2000 వరకు ఉంటుండొచ్చండి. ఆ మధ్యలో ఉంటుంది కాస్ట్. కాబట్టి నేను ఇప్పుడు ఏం కాస్ట్ అనేది చెప్పట్లేదు. ఇవన్నీ బాబు మళ్ళీ స్క్రీన్ పైన పెట్టాలంటే కష్టము. కాబట్టి నేనేం ప్రైజెస్ ఏం చెప్పట్లేదు. ఈ బ్లౌజ్ అయితే కనుక ఈ డిజైన్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ మాత్రం ఉన్నాయి. మంచి డార్క్ పర్పుల్ కలరు, ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఈ వర్క్ వల్ల చాలా హైలైట్గా అనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం రెగ్యులర్గా వాడుతున్న కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. పింక్, దీంట్లో మంచి పింక్ కలర్,
బ్లూ కలర్, బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ. ఈ డిజైన్స్ అన్నీ మేము రెడీ చేస్తున్న మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఈ రోజైనా రేపైనా మీకు 2 days తర్వాత అయినా కంపల్సరీ మళ్ళీ మనకు అందుబాటులో ఉంటుందండి స్టాక్ అయితే. ఇంకా దీంట్లో నేను చాలా వర్క్ చేపిస్తాను, కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. రోజుకు ఒక బ్లౌజ్ కంటే కూడా ఎక్కువ కుట్టలేడండి వర్కరు. కాబట్టి కంప్యూటర్ వర్క్ అనుకోండి మనకు హెవీగా ప్రొడక్షన్ వస్తుంది. ఇలాంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వాటికి ఏంటంటే కొంచెం తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీను. కాంబినేషన్స్ అన్నీ కూడా సిల్వర్ గోల్డ్ గ్రీన్ అండి, బ్లాకు, ఇవన్నీ కూడా 1 month నుండి ఇవన్నీ రెడీ అవుతుంటే కానీ ఇలాంటి డిజైన్స్ రావట్లేదండి. కాబట్టి ఈ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్ వర్క్లో అనుకోండి ఒక రోజుకు 100 పీసులు వస్తాయి కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు, చాలా ప్రొడక్షన్ నేను చూపించగలను. ఇవైతే లిమిటెడ్ స్టాక్ అండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్. మీరు బుకింగ్ చేసుకున్నా కూడా కొంచెం టైం అయితే ఇవ్వండి, ఒక 1 week వరకు అయితే మాకు టైం ఇవ్వండి. ఆ టైంలో నేను మీకు తప్పకుండా ఇస్తాను. మరొక డిజైన్ అండి, మిర్రర్ వర్క్. ఇదంతా కూడా మగ్గం మీద చేయించానండి. వర్క్ అంతా మిర్రర్, కంప్యూటర్ వర్క్ కాదు. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తున్న ఈ వర్క్ మొత్తం కూడా మగ్గం వర్క్ అండి. దీనికి నేను హజ్రక్ ప్రింట్ ప్యాచ్ ఇట్లా సింపుల్గా ఇలా హజ్రక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను. కింద ఇలా నడుముకు కూడా ఈ ప్యాచ్ వర్క్ చేసాము. ఇది ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్స్ ఇలా 2 sides కూడా వర్క్ వచ్చింది. ఇలా 2 sides వచ్చింది. చాలా బ్యూటిఫుల్ అండి డిజైన్ అయితే. హై నెక్. దీనికి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్. ఇవే కాకుండా ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి, అవి ఇంకా వర్కింగ్లో ఉన్నాయి. మనకి ఎలాగ ఇంకొక 3-4 days టైం ఉంది ఎగ్జిబిషన్కి. అప్పుడు ఇంకా దాంట్లో ఇంకా న్యూ డిజైన్స్ కూడా వస్తాయి. ఇదొకటి. దీంట్లో కొన్ని కలర్సే ఉన్నాయి. మెరూన్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి, గ్రీను. ప్యాచెస్ కూడా డిఫరెంట్గా ఇచ్చానండి గ్రీన్ పైన. చాలా బాగా వచ్చినాయి ఈ డిజైన్స్ అయితే. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి నేనైతే. ఇదొకటి. మీరు కూడా ఈ బ్లౌజెస్ని బట్టి సాటిస్ఫై అవుతారు, మంచి డిజైన్స్ అని మీరు సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నానండి. అది కూడా మీరు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా మీరు కామెంట్ రూపకంగా నాకు తెలియపరచండి. అదే నాకు ఎంకరేజ్మెంట్, ఎందుకంటే ఇంకా కొత్తగా చేయడానికి ఇంకా కొంచెం ట్రై చేస్తూనే ఉంటానండి. దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో మీకు తెలుసు. ఈ హార్డ్ వర్క్ ఎంత వర్క్ చేస్తే ఇలాంటి డిజైన్స్ వస్తాయో. మెరూన్ కలర్, బ్లాక్, ఇలా ఉంటుంది. ఇవ్వండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఆరెంజ్ కలర్ పైన సిల్వర్తో వర్క్. ఇది బ్యాక్ సైడ్ అండి మనం చూస్తుంది. దీనికి ఇలా జిప్ ఇచ్చాను, ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కానీ మన దగ్గరికి ఇక్కడ లేవు, మన దగ్గర మీకు చూపించడానికి లేదు. ఇది దీంట్లో ఏంటంటే విత్ స్టిచ్చింగ్ ఉందండి, వితౌట్ స్టిచ్చింగ్ కూడా ఉంది. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్. ఇదొక డిజైన్, ఇలా ఉంటుందండి. మరొక డిజైను. దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయి ఆరెంజ్లో, కానీ మనకి రెడీ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి రాలేదు. ఎగ్జిబిషన్లో అయితే కనుక కలర్స్ కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి ఇట్లా 1 side బంచ్ బ్లాక్ పైన ఇలా వచ్చేసింది. ఇది ఎంత ఏంటంటే పైన బ్యాక్ సైడ్ నెట్ ఇచ్చి మళ్ళీ మిడిల్లో పింక్ కలర్ ప్యాచ్ మీద ఈ బూటా వచ్చిందండి. దీనికి కూడా ఈ చిన్న స్మాల్ ఎంబ్రాయిడరీ బూటా ఇచ్చి ఇలా చేశాను. ఇదండి ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది. నెక్ ఇలా వస్తుంది. నెక్ ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఇలా మంచి హెవీ వర్క్. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న కింద బార్డరు, స్మాల్ బూటాస్ ఇలా ఉంది. ఇది బ్లౌజ్.
దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి, ఇంకా కొన్ని కలర్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి. కలర్స్ ఆరెంజ్ కలరు, ఇలా ఉంది డిజైన్ అంతా. ఎల్లో కలరు, మంచి ఎల్లో, లెమన్ ఎల్లో పైన సిల్వర్ థ్రెడ్, అలాగే పింక్. ఈ బటన్స్ నచ్చాయండి. ఈ బటన్స్ పైన కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఉంది. దీంట్లో ఇంకొక కలర్ అండి, స్కై బ్లూ. ఈ డిజైన్లో ఈ కలర్స్ ఉన్నాయి. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి. ఇది యాక్చువల్లీ మగ్గం వర్క్. నేను దీన్ని కంప్యూటర్ వర్క్లో నేను ఇలా చేయించాను. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా చిన్న నెక్ ఇలా ఉంటుంది. ఈ మిడిల్లో కూడా ఎంబ్రాయిడరీ ఒక ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్ చేసి దీని మీద ప్యాచ్ చేసామండి. ఇదంతా నెక్ క్రీమ్ కలర్ పైన ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్మాల్ బూటీస్ ఇలా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. మగ్గం వర్క్ను నేను కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీలోకి ఇలా కన్వర్ట్ చేసి ఇలా చేసామండి. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. పింక్ కలర్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. దీంట్లోనే మరొక డిజైను, ఇదొకటి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి, వితౌట్ స్టిచ్చింగ్లో ఉంటాయి. ఇదొకటి హై నెక్ నేవీ బ్లూ పైన ఇలా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. హ్యాండ్ వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేను ఓన్లీ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇవన్నిట్లో కలర్స్ ఉంటాయి, ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి. వీ నెక్కి ఇలా వన్ సైడ్ ఇదంతా బంచ్ ఇలా ఇచ్చానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఈ నెక్ వన్ సైడ్ నెక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడైతే లెఫ్ట్ పార్ట్కి వస్తుంది కదా, ఇదంతా కూడా ఈ స్మాల్ బూటా. హ్యాండ్ వచ్చేసి ఒక బంచ్. ఇదండి మరొక డిజైను. ఇదొకటి ఇలా నెట్ ఇచ్చేసి వర్క్. ఇది కూడా మగ్గం వర్కే, ఎంబ్రాయిడరీ వర్క్లో ఇలా చేయించాను. ఇది హ్యాండ్, ఇది ఫ్రంట్ పార్ట్. మరొక డిజైన్ అండి. మరొక డిజైన్ ఆఫ్ వైట్ పైన ఇలా నెక్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇటు నుంచి సైడ్కి అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా ఉంటుందండి బ్లౌజ్ అంతా. ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ ఇలా ఉంటుంది, మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్. ఈ క్రీమ్ పైన పింకు, మంచి అలివ్ గ్రీను, అలాగే రస్ట్ కలరు, ఎల్లో, ఇలా 4-5 కలర్స్తోని ఈ డిజైన్ రెడీ అయిందండి. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఆఫ్ వైట్, బ్లాక్ కలరు, బ్లాక్, తర్వాత పికాక్ బ్లూ, వైట్, ఆఫ్ వైట్, పికాక్ బ్లూ, అలాగే బ్లాక్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, పింక్,
అలాంటి అన్ని కలర్స్ కూడా ఇంకా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి. నెక్స్ట్ మరొక డిజైను స్మాల్ బూటా. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు. మిషన్ ఎంబ్రాయిడరీలో ఇలా చిన్న స్మాల్ బూటా. ఇలా కూడా ఓన్లీ బూటాగా వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు కదా. ఇది బూటా చాలా బాగుంది. హ్యాండ్ ఇలా వస్తుంది. ఇదైతే సింగిల్ పీసే తీసుకున్నానండి, ఇంకా కలర్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇది ఫ్రంట్ పార్ట్. మరొక డిజైను బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ ఆల్ ఓవరు. ఇది వచ్చేసి ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది. గోల్డ్, సిల్వర్, గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా కలర్స్ రెడీ అవుతున్నాయండి. దీంట్లో కూడా ఉంటుంది స్టాక్. నెక్స్ట్ మరొక డిజైను ఇవి కూడా ఉంటాయండి. ఇది కంప్యూటర్ వర్క్. మొత్తం నెక్ అంతా కూడా ఇలా స్కాలప్ వర్క్ వచ్చింది. తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా అన్ని కలర్స్ మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి. తర్వాత మరొక డిజైన్ అండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇదైతే నాకు ఈ బ్లౌజ్ ఎంత నచ్చిందో. ఇది పెయింటింగ్ డిజైన్ అండి. చిన్న ప్యారెట్స్ ఇలా 2 సైడ్స్ వచ్చేసి ఇలా లోటస్ డిజైన్ వచ్చి మధ్యలో చిన్న హోల్ అండి, డ్రాప్ షేపు ఇలా ఉంటుంది. దీంట్లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి. హ్యాండ్ కూడా సేమ్ చిన్న డ్రాపు మధ్యలో. ఇదంతా కూడా డిజైన్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్. ఇలాంటి మంచి డిజైన్స్ అన్నీ కూడా నేను ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నాను. కంపల్సరీ మీరు తప్పకుండా ఎగ్జిబిషన్కి రండి. జూలై 11th, 12th గురు శుక్రవారాలు. మరొక డిజైన్ అండి. ఇలా ఉంటుందండి. వన్ సైడ్ ఇలా ఒక బంచ్. నెక్ వచ్చేసి మనకి షేప్ వేరే ఉంది, రౌండ్ కాకుండా ఇలా ఉంటుంది. దీని హ్యాంగింగ్స్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసామండి. ఇది ఇలా ఎంబ్రాయిడరీ అంతా ఇచ్చేసి ఇలా ఉంటుంది. ఇవి హ్యాంగింగ్స్. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రంట్కి ఏమో ఇలా చిన్న బంచ్, హ్యాండ్ కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని కలర్స్ వస్తాయండి. మరొక బ్యూటిఫుల్ డిజైను. ఇది సింపుల్ డిజైనే, కానీ నేను దీనికి మగ్గం టచ్అప్స్ కూడా ఇప్పించానండి. ఈ పాల్ వర్క్ అంతా కూడా మగ్గం టచ్అప్స్ ఇప్పించాను. చాలా బాగుంది డిజైన్ అయితే. వైట్ మీద లైట్ పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కూడా కాదండి, కొంచెం ఇది ఒకలాంటి మెజెంటాకి పర్పుల్కి దగ్గరగా ఉంటుంది. మిక్స్డ్ కలరు, ఫ్లవరు, గ్రీను, డార్క్ గ్రీను, లైట్ గ్రీను. ఈ అవుట్లైన్ అంతా కూడా జరీతోనే మగ్గం వర్క్ చేయించాను. ఇది బ్యాక్ సైడ్ వీ నెక్. ఇది వీ నెక్. ఫ్రంట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, అంటే మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా కలర్స్ వస్తాయి. జస్ట్ షాంపిల్కే చూపిస్తున్నాను. కలర్స్ అన్నిట్లో కూడా కలర్స్ వస్తాయి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్, అలాగే వెల్వెట్ ఫ్లవరు. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ప్లస్ ఇలా ఇదంతా కూడా వెల్వెట్ వర్క్ అంటారు, అలా ఉందండి. దీనికి కూడా ఇలా హ్యాంగింగ్స్. ఇలా వర్క్తో ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇలా ఉంటాయండి హ్యాంగింగ్స్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న మిర్రర్ వచ్చేసి మళ్ళీ కింద అంతా స్కాలప్ వర్క్ ఇలా ఉన్నాయి హ్యాంగింగ్స్.
ఇది బ్యాక్ సైడ్. మొత్తం నెక్ కూడా మొత్తం ఏంటంటే మనకి స్కాలప్ వర్కే, మిర్రరు, లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్ పింక్ పైన. ఇది వచ్చేసి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా చేసాం హ్యాండ్కి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఇదొకటి, మరొక డిజైను వైట్ పైన గ్రే కలర్తో. దీంట్లో అన్ని వైటే ఉన్నాయండి, వైట్ పైన గ్రే, వైట్ పైన పర్పుల్, వైట్ పైన ఎల్లో అలా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. మొత్తం అయితే ఈ డిజైన్ అయితే కనుక వేరే కలర్ ఏమి లేదు, 1-2 పీసులు బ్లాక్ ఉండొచ్చు, మిగతా అయితే కనుక అన్ని వైట్ కలరే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా వన్ సైడ్ ఇలా మొత్తం వర్క్ వస్తుంది, ఇటు సైడ్ రాదు మనకి, లెఫ్ట్ సైడ్ రాదు. తర్వాత ఇదంతా కూడా ప్రిల్స్ వర్క్ అండి, నెక్కు మొత్తం ఇలా ప్రిల్స్తోని ఇలా ఫుల్గా ప్రిల్స్ వచ్చాయి, ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చింది. హ్యాండ్ అయితే కనుక ఇలా ఉంది, ఇది హ్యాండ్, కింద మొత్తం కూడా ఇలా ప్రిల్స్. ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఫ్యాబ్రిక్ అండి, కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. మరొక డిజైను, ఇది ఇదివరకు చూసిన డిజైనే, ఇదైతే సింగిల్ పీసే ఉందండి. ఇది కొంచెం హెవీ వర్క్ కాబట్టి తొందరగా ఎక్కువ ప్రొడక్షన్ రాదు కాబట్టి కొన్ని చేయించాను. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, షార్ట్ హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్ ఇలా జిప్పు, ఫ్రంట్ సైడ్ ఇలా జిప్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ వచ్చి జిప్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే కనుక. ఇది వచ్చేసి హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అండి, చాలామంది షార్ట్ హ్యాండ్స్ కూడా అడుగుతున్నారు. ఇది ఇలా చేశాను, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. ఇదొకటి, మరికొన్ని డిజైన్స్. ఇదేంటంటే మనకి మిర్రర్ వర్క్, అట్లాగే ఫిష్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ వచ్చింది. ఇదంతా ఇలా ఉంటుంది వర్క్ అంతా. మిర్రరు పైన మిర్రరు, ఆఫ్ వైట్, గ్రీను, బ్లూ, ఈ 4 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. అంటే దీనికైతే కనుక ఫ్రంట్ బ్యాక్ మనకు కాటన్ రా సిల్క్ వాడాము. ఈ హ్యాండ్స్కి మాత్రం బాందిని ప్రింట్లో బనారస్ క్లాత్ వాడానండి హ్యాండ్కి. ఇలా ఉంటుంది, ఏదైనా మనం పట్టు శారీస్కి వాటికి మ్యాచింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. ఇదొకటి, దీంట్లో కూడా ఒక 2 కలర్స్ మాత్రం అవైలబుల్ ఉందండి, రాణి పింక్, ఎల్లో, రాణి పింక్, ఎల్లో. దీంట్లో కూడా రెడీ అవుతుంది ప్రొడక్షన్ అంతా. మనకి ఎగ్జిబిషన్ వరకు ఎంతవరకు ప్రొడక్షన్ అందుతుందో తెలీదు, దాదాపుగా అయితే ఇవన్నీ అయితే తీసుకురావడానికి అయితే నేను ఆలోచిస్తున్నాను. మరొక డిజైను, ఇది కూడా ఇదివరకు చూసిన డిజైనే, ఇవి చాలామంది అడిగారండి. ఇలా ఉంటుంది, దీంట్లో కొన్ని కలర్స్, రెడ్ కలరు, రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ పింక్, పింక్, బ్లాక్ అండ్ ఆఫ్ వైట్, బ్లాక్ అండ్ ఆఫ్ వైట్, ఆఫ్ అండ్ బ్లాక్, ఇలా ఉంటుంది బ్లాక్. తర్వాత గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. ఇవన్నీ కూడా మనం ఎగ్జిబిషన్లో చూడొచ్చండి. మరొక డిజైను, ఇలా చిన్న బంచు, నెక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే, బ్యాక్ సైడ్ ఏ బంచ్ వచ్చిందో అదే బంచ్ హ్యాండ్స్కి వస్తుంది. ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి, ఇలా ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి, బ్లాక్, పింక్, ఇది వేరే డిజైను, సారీ ఇది వేరే అండి. దీంట్లో ఇంతకుముందు చూసిన దాంట్లో కలర్స్ చూద్దాము. లెమన్ ఎల్లో, దీనికి ఏంటంటే ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది, బాగుందండి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. లెమన్ ఎల్లో, తర్వాత లైట్ పింక్,
లైట్ పింక్, లైట్ పర్పుల్ కలరు, లైట్ పర్పుల్, బ్లూ కలర్, బ్లూ, సీ గ్రీన్, సీ గ్రీన్, వైలెట్ కలర్, ఆరెంజ్ కలర్, తర్వాత కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్, బ్లూ కలర్, గ్రే కలర్. ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకు ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉంటాయండి. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి, ఎగ్జిబిషన్ తర్వాత మీకు డిస్పాచ్ అవుతాయి. సేమ్ కాలర్ నెక్లోనే మరొక డిజైన్, దీంట్లో కూడా కలర్స్ వస్తాయండి. ఇదొకటి కలర్, ఇదొక డిజైన్ కలరు, పింక్, బ్లూ, బ్లాక్, వైట్, వైలెట్ కలరు, గ్రే కలరు, బేబీ పింక్, ఇంతకుముందు ఒక డిజైన్ చూసామండి, దాంట్లో కలర్స్ నాకు ఇక్కడ ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, మిక్స్ అయిపోయి చూడలేకపోయాను. ఇదండి కలర్స్, దీంట్లో ఇలా ఉంటుంది. ఇంతకుముందు మనం ఒకటి ఆరెంజ్ కలర్ ఏదో సంథింగ్ చూసాము, దాంట్లో కలర్స్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ పైన రెడ్, గ్రీను, ఆఫ్ వైట్, పర్పుల్ ఈ షేడ్స్తో వర్క్ అండి. మరొక కలరు వైలెట్ కలర్. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోనే చేసామండి. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్. ఇది వరకు చూసాం మనము, అప్పుడు ఒకటే పీస్ చేశానండి గ్రే కలరు. ఇది బ్యాక్ సైడు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్కు ఫుల్ వర్క్ ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. అప్పుడైతే ఒకటే గ్రే కలర్ అయితే చూపించాను వీడియోలో, ఇప్పుడైతే దీంట్లో చాలా కలర్స్ వచ్చాయి. బ్లూ కలర్, బ్లూ, పింక్ కలర్, పింక్. ఇదైతే ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి వైలెట్ కలర్, రెడ్, రెడ్ కలర్. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చూపిస్తున్నాను. పింక్, రెగ్యులర్గా ఇదివరకు చూసిన డిజైన్స్ ఇవి, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇదొకటి, ఇదివరకు చూసిన డిజైన్ అండి ఇది. ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి. పిచ్వాయి, ఏంటంటే ఇలాంటి కలెక్షన్ అంతా కూడా. ఇంకా ఇవి మాత్రమే కాకుండా మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ అన్నీ కూడా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ కానీ అన్ని వెరైటీస్ ఉంటాయండి.
స్టిచ్డ్ బ్లౌజులు మాత్రమే కాదు, వితౌట్ స్టిచ్చింగ్ ఉంటుంది. అలాగే మనకి కచ్ వర్క్ అలాంటివన్నీ కూడా స్మాల్ స్మాల్ బూటాస్ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయి. బ్లాక్, పీచ్, క్రీమ్ కలర్, రెడ్డిష్ మెరూన్. ఈ బ్లౌజెస్ అయితే అసలు మొన్న వరంగల్ ఎగ్జిబిషన్లో చాలా తీసుకెళ్ళానండి, ఒక్కటి కూడా తిరిగి రాలేదు. ఇవి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ బ్లౌజెస్కి అయితే. మంచి ప్రింటెడ్ బ్లౌజెస్. దీనికి ఇలా స్టిచ్చింగ్ చేయించినప్పుడు డిఫరెంట్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇలా చేయించానండి. ఇలా హ్యాంగింగ్స్ వచ్చి ఇది ఫ్యాబ్రిక్గా ఉంటుంది మనకి, అలాగే స్టిచ్డ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటివి ఏదంటే పర్పుల్ వైల్ షేడ్ ఇలా ఉంటాయి. హ్యాంగింగ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే చేయించానండి ఈసారి. ఇలా ఉంటుంది. అన్ని షాంపిల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అన్నీ కూడా మనకు ఉంటాయండి. ఇదొకటి హ్యాంగింగ్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క బ్లౌజుకు ఒక్కొక్కలాగా చేయించానండి హ్యాంగింగ్స్ అయితే కనుక. ఇలా మంచి వైలెట్ ఇలా. ఇవే కాకుండా ఇలా కంప్యూటర్ బ్లౌజెస్లో కూడా మనం రెగ్యులర్గా చూస్తున్న డిజైన్స్లో కూడా ఇలాంటి బ్లౌజెస్ కూడా ఈసారి స్టిచ్చింగ్ చేయించాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 500, అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి ఒక 500, 1000 రూపీస్లో ఇంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇలా ఉంది కదా వర్క్, దీనికి నేను ఇలా స్కాలప్ వర్క్ కూడా చేయించాను. చాలా బాగున్నాయండి. ఇలాంటి బ్లౌజెస్ కూడా ఉంటాయి. ఇదండి ఇలా స్మాల్ బూటాలో. ఇది ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ ఉంటుంది, మీకు స్టిచ్డ్ కావాలంటే స్టిచ్డ్ ఉంటుంది. ఇదండి అన్ని డిజైన్కి ఒకటే చూపిస్తున్నానండి. బటర్ఫ్లై డిజైన్, చిన్న ఫ్లవర్ డిజైన్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. ఇంకా ఇదండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నానండి. దీంట్లో నేను ఇందాక చూసిన ఈ డిజైన్లో కూడా కొన్ని కలర్స్ వచ్చాయి. వైట్ మీద పర్పుల్, బాటిల్ గ్రీన్ పైన పీచ్. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్, చాలా బాగుంది. గ్రీన్ పైన పీచ్, ఆరెంజ్, సిల్వర్ జరీతో మొత్తం ఈ లైన్ అంతా సిల్వర్ జరీ. ఇది హ్యాండ్, ఫుల్ వర్క్ హ్యాండ్ ఇలా. ఇంకొక డిజైను, ఇది కూడా ఇదివరకు చూసిన డిజైనే. ఇలాంటివన్నీ కూడా రెడీ చేయించానండి. బ్లాక్, ఇదొక డిజైన్. ఇది కూడా ఇదివరకు చూసిన డిజైనే. దీంట్లో కూడా కలర్స్ చేయించానండి. ఇలాంటి డిజైన్స్. కాటన్స్ అప్పుడు మనం 250కి ఇచ్చాం కదా, ఇప్పుడైతే బ్లౌజ్ ఇది 250, స్టిచ్చింగ్ ఛార్జ్ 500 కలుపుకుంటే 750 అలా పడతాయండి. ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఉండబోతున్నాయి. మీరు తప్పకుండా జూలై 11th, 12th తప్పకుండా ఎగ్జిబిషన్కి రండి. ఈ కలెక్షన్ అంతా కూడా మీరు చూడండి. అలాగే శారీస్లో అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా నేను తీసుకొస్తున్నాను. ఇవన్నిటిని మీరు చూడాలంటే జూలై 11th, 12th డేట్స్ మీరు బ్లాక్ చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా రండి. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.